ప్రధాని నరేంద్ర మోడీ పట్ల ఇటీవల కాలంలో అభిమానం చాటుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు దాదాపు మోడీ ఏం చేస్తే దానిని ఏపీలోని ఫాలో అవుతున్నారు. బంగారం కొనవద్దని, రవాణా ఖర్చులు తగ్గించుకోవాలని, ఇంధన వినియోగం కూడా తగ్గించాలని చెప్పడంతో చంద్రబాబు తూచా తప్పకుండా పాటించారు. టీడీపీకి అత్యంత కీలకమైన మహానాడును కూడా ఆన్లైన్ లో నిర్వహించారు. ఇలా మోడీని దాదాపు ఫాలో అవుతున్న చంద్రబాబు ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకునే దశలో ఉన్నట్లుగా తెలుస్తుంది. కేంద్రంలో మంత్రి వర్గ ప్రక్షాళన జరుగుతుందన్న చర్చ సాగుతుంది. ఈ నేపథ్యంలో కేంద్రంలో చేసే మార్పులు చేర్పులను పరిశీలించి ఏపీలోనూ అలాగే మార్పులు చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. కేంద్ర మంత్రి వర్గంలో వెనుకబడ్డ వారిని పార్టీ కార్యక్రమాలకు నియమించాలని మోడీ భావించినట్లుగా సమాచారం. ఇదే విధానాన్ని ఏపీలోనూ అమలు చేయాలని భావిస్తున్నట్లుగా అన్నారు. అయితే వీరిలో పనిచేసేవారు ఉన్నప్పటికీ కొందరిని, ముఖ్యంగా సీనియర్లు అనుకున్న వారిని తప్పించి పార్టీ బాధ్యతలు అప్పగిస్తారని అంటున్నారు. అలాగే యువతకు ప్రాధాన్యం ఇవ్వాలి అని మోడీ నిర్ణయించుకున్నారు. ధర్మిలా చంద్రబాబు కూడా ఇప్పుడు జన్జీ మంత్రాన్ని పాటిస్తున్నారు. మంత్రి వర్గంలోని యువతకు ప్రాధాన్యం ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని ఆయన కూడా చెబుతున్నారు. ఈ క్రమంలో 65 ఏళ్ల పైబడిన వారిని తప్పించడం ఖాయమని చెబుతున్నారు. ఇదే సమయంలో యువ ఎమ్మెల్యేలకు కూడా, ముఖ్యంగా పార్టీలో యాక్టివ్ గా ఉన్న వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది. ఇక మోడీ వ్యూహం ప్రకారం కూటమిని బలోపేతం చేసుకునేందుకు ఆయా పార్టీల ఎంపీలకు ప్రాధాన్యం ఇస్తున్నారు అని సమాచారం. వారిని మంత్రులుగా తీసుకునే ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం. ఇదే ఫార్ములాను చంద్రబాబు కూడా పాటించే అవకాశం ఉందని తెలుస్తుంది. జనసేనకు మరో 2 మంత్రివర్గ పదవులు ఇవ్వనున్నట్లుగా సమాచారం. అలాగే బీజేపీకి మరొకటి ఇస్తారని తెలుస్తుంది. తద్వారా కూటమిని బలోపేతం చేసుకుని వచ్చే ఎన్నికల్లో వరుస విజయం దక్కించుకునే దిశగా అడుగులు వేస్తారని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.